వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో 4 కొత్త పోలీస్ స్టేషన్లకు పోలీస్ శాఖ ప్రతిపాదనలు పంపించింది. కొత్త మండలాలైన చౌటకూర్, నిజాంపేటలో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో పేర్కొంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అమీర్పూర్, జహీరాబాద్లలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్పీ కార్యాలయం ప్రతిపాదనలు చేసింది. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఏడుపాయల జాతర పురస్కరించుకొని వనదుర్గా మాతను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదుర్గా మాత ఆశీస్సులతో మెదక్ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ ట్రైలర్స్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని టవర్ సర్కిల్లో ట్రైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ట్రైలర్స్ డే వేడుకలు జరుపుకుంటామని మేరు సంఘం అధ్యక్షుడు మాడిశెట్టి భాస్కర్ తెలిపారు. విజయవంతం చేసిన ట్రైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో మీ సేవా సెంటర్లపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మీ సేవా సెంటర్ నుంచి బయటకు వస్తున్న వినియోగదారుల నుండి అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు మీ సేవా సెంటర్ల నిర్వాకాలు బయటపడ్డాయి. గ్రేటర్ వరంగల్ నగరంలో దళారులతో కుమ్మక్కై ప్రభుత్వ పథకాలపై అందిన కాడికి దోచుకున్న వైనం పక్కా ఆధారాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, తహసీల్దార్లు సేకరించారు. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని దుందుబి వాగులో కొందరు అక్రమంగా కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాలతో జడ్చర్ల సిఐ ఆధ్వర్యంలో రాజాపూర్ తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డితో కలిసి దాడులు నిర్వహించినట్లు రాజాపూర్ ఎస్ఐ శివానందం తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ అక్రమ ఇసుకకు పాల్పడితే సమాచారం అందించాలని, అక్రమ కృత్రిమ ఇసుకకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ దుందుబి వాగులో అక్రమ ఇసుక స్థావరాలను ధ్వంసం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ ఆదేశానుసారం జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించినట్లు రాజాపూర్ ఎస్ఐ శివానందం తెలిపారు. ఈ దాడుల్లో రాజాపూర్ తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి, బాలానగర్ ఎస్ఐ లెనిన్ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. కాంట్రాక్టుకు 5 నెలల నుంచి పెండింగ్ బిల్లులు రాకపోవడంతో జీతాలు ఇవ్వడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో ఉచిత చికెన్ ఎగ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. 70 డిగ్రీల వరకు ఉడకబెడితే ఎలాంటి వైరస్ సోకదన్నారు. గతంలో ఇలాంటి అపోహలు వస్తే కేసీఆర్తో పాటు ప్రజాప్రతినిధులు అంతా చికెన్ తిని అపోహలను దూరం చేశామన్నారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద పౌల్ట్రీ సిద్దిపేట జిల్లాలో ఉందన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ జన ఔషధి కేంద్రాలపై అవగాహన పెంపొందించేందుకు నేరేడ్మెట్లో ఏర్పాటు చేసిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఐ సపోర్ట్ జన ఔషధి ప్లెకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు జన ఔషధి కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు తక్కువ ధరలో నాణ్యమైన మందులు పొందేందుకు జన ఔషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఈటెల కోరారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో 0.6 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి విడుదల అయింది. ఈ కార్యక్రమంలో యూజరీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణి, నాదేడ్ డిప్యూటీ ఇంజనీర్ ప్రశాంత్ కదం, ఏఈఈ రవి, సచిన్ దేవ్ కాబ్లే తదితరులు పాల్గొన్నారు.